హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనం టెట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఆల్రెడీ టెట్కు సంబంధించిన వీడియో అయితే ఒకటి ఆల్రెడీ చేయడం జరిగింది. సో దాంట్లో మనకు ఆ టెస్ట్ ప్యాటర్న్ కానీ, సిలబస్ కానీ, క్వశ్చన్స్ కానీ, మార్క్స్ కానీ వీటన్నిటి గురించి అయితే మనకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో టెట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో మీరు దాన్ని ఒకసారి చూసుకోండి. సో టెట్ ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారనేది అయితే నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరే స్వయంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇందులో టీఎస్ టెట్ అని చెప్పి ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ మాత్రం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. టీఎస్ టెట్ .cgg.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. సో మనం అన్అవేర్నెస్ ఉండి మనం వేరే ఏదో క్లిక్ చేసి ఉంటే మాత్రం మనకు ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది. మనకు అఫీషియల్ సైటు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ts.tet.cgg.gov.in. సో దీన్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో మనకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధమైన పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఇందులో కొన్ని లిమిటెడ్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కింద ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది, క్లిక్ ఇయర్ ఫర్ ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఇంకో విండో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకు క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎక్కువ ఫీచర్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఈ పేజీలో అయితే. ఇక్కడ మనకు నోటిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఆన్లైన్ పేమెంటు అండ్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. సో అలాగే ఇక్కడ మనకు టెస్ట్కు సంబంధించిన పేపర్ 1, పేపర్ 2 సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పేపర్ 1 సంబంధించి తెలుగులో కావాలనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. పేపర్ 2 సంబంధించి తెలుగులో కావాలనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. సో సిలబస్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు కింద క్యాండిడేట్ జోన్ అని చెప్పి సపరేట్గా ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మాత్రం మనం అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనరల్ నెంబర్ మిస్ అయిన వాళ్ళు జనరల్ నెంబర్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ రాసిన టెట్ రిజల్ట్ కూడా చూసుకోవచ్చు. మనకు గత సంవత్సరాల్లో టెట్ రాసిన వాళ్ళు ఆల్ టికెట్ నెంబరు మిస్ అయి ఉంటే ఆల్ టికెట్ నెంబర్ చూసుకోవాలంటే మాత్రం ఇక్కడ మనం ఆల్ టికెట్ నెంబర్ కూడా చూసుకోవచ్చు. ఇది క్యాండిడేట్ జోన్ సంబంధించి. ఆన్లైన్ పేమెంట్కి సంబంధించి క్లిక్ చేస్తున్నాం. మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం మనకు ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో క్యాండిడేట్ నేమ్ అదే విధంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబరు మనకు తెలంగాణ స్టేటా కాదని అడుగుతుంది. సో తెలంగాణ స్టేట్ కాబట్టి ఎస్ అని పెట్టాలి, కాని వాళ్ళైతే నో అని పెట్టాలి. మనకు అమౌంట్ మాత్రం ఇన్బిల్ట్గా రావడం జరుగుతుంది, మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే ఒక క్యాప్చర్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్యాప్చర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనం కిందికి స్క్రోల్ చేయాలి. సో కిందికి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే ఒక చెక్ బాక్స్ ఉంటుంది. సో ఈ పై అన్ని చదివిన తర్వాత మనకి చెక్ బాక్స్ ఓకే చేయాల్సి ఉంటుంది. చెక్ బాక్స్ ఓకే చేసిన తర్వాత మనకి సబ్మిట్ అని కొట్టగానే మనకు పేమెంట్ లింక్ ఓపెన్ అవుతుంది. సో మనకు ఈ విధమైన పేమెంట్ లింక్ వస్తుంది. పేమెంట్ లింక్లో మనం ఇక్కడ మనకు క్రెడిట్ కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా, మనకు అదర్ డెబిట్ కార్డ్స్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మనకి 4 ఆప్షన్స్లో దేని ద్వారానే మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రెడిట్ కార్డు ద్వారా చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ వీసా, రూపే కార్డుకు సంబంధించి ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పైరీ మంత్ అండ్ ఎక్స్పైరీ ఇయర్, మనకు కార్డు వెనకాల సివి నెంబర్ ఉంటుంది. సో అది దాన్ని ఎంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కార్డు హోల్డర్ నేమ్ ఎంటర్ చేయాలి. మనకైతే పేమెంట్కి మాత్రం మనకు ఇక్కడ ఇన్బిల్ట్గా రావడం జరుగుతుంది. సో మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు మేక్ పేమెంట్ అని ఓకే చేసిన తర్వాత మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఇక్కడ మనకు డిస్ప్లే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి మొబైల్ కూడా జనరల్ నెంబరు రావడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్ నెంబరు జనరేట్ అయింది. సో ఇక్కడ మనకైతే జనరల్ నెంబర్ చూసుకోవచ్చు. ఈ విధంగా డిస్ప్లే వస్తుంది మనకి. సో దీన్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు. మనకు సో ఇంటి దగ్గర కాబట్టి ప్రింట్ ఆప్షన్ ఉండకపోవచ్చు. సో దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి, లేదంటే మనకు రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది, నోట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్దర్గా మనం ఈ జనరల్ నెంబర్ని మనం ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది కాబట్టి సో ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం. సో మనం ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ అని ఓకే చేయగానే సో మనకి ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధమైన పేజ్ ఓపెన్ అయిన తర్వాత అపియరింగ్ స్టూడెంట్ ఆర్ కంప్లీటెడ్ స్టూడెంట్ అని అడుగుతుంది. సో చదువుతున్న వాళ్ళైతేనేమో ఎస్ అని పెట్టాలి. సో చదువు కంప్లీట్ అయిపోయిన వాళ్ళైతేనేమో నో అని పెట్టాలి. ఇక్కడ మనం జనరల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్ మనం ఏ రోజు పేమెంట్ చేస్తుంటే ఆ రోజు డేట్ వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ అని చెప్పి ఒకటి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చెక్ బాక్స్ ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకు వెరిఫై అండ్ నెక్స్ట్ అని చెప్పి ఓకే చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఈ పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్
ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి పేపర్ అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. పేపర్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మనకు 10th క్లాస్ అండ్ ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ సంబంధించిన ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకు ప్రివ్యూకి అయితే రావడం జరుగుతుంది. సో మనం ఇంతసేపు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ మనకైతే ఒక పేజీ కనపడుతుంది. సో దాంట్లో మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మనకి ఏమైనా మిస్టేక్ జరుగుంటే సో మళ్ళీ అక్కడ 85 ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో దాంతో మనం కరెక్షన్ చేసుకొని మళ్ళీ ఫైనల్గా సబ్మిట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మనం అప్లికేషన్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనకు జనరల్ నెంబర్ అయితే ఇన్బిల్ట్గా రావడం జరుగుతుంది. సో మనం ఎగ్జామ్ సెంటర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక సిటీ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ సిటీలో కనుక మనకు లిమిట్ దాటిపోయి ఉంటే మాత్రం మనకు ఆ సిటీ కనపడదు. సో కాబట్టి మనం ముందుగా అప్లై చేసుకుంటే మనకు కావాల్సిన సెంటర్ అయితే అందుబాటులో ఉంటుంది. మనకి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ఫాదరు అండ్ మదర్ నేము, మనకు జెండర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది అండ్ మొబైల్ నెంబరు, ఐడెంటిఫికేషన్ మార్క్స్, మనకు ఎస్ఎస్సి మెమోలో ఏవైతే గుర్తులుంటాయో మనం ఆ గుర్తులు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఎస్ఎస్సి మెమోలో కనుక లేకపోతే మాత్రం మీకు ఏ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటుందో సో దాన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనకు ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కోసం చెప్పి ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ డిస్టిక్ అండ్ మండల్ పిన్ కోడ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్ మాత్రం మనం అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో విత్ సైన్ రెండు కలిపి మనం స్కాన్ చేసి 50 KB బిలో ఉంటట్టు చూసుకొని అయితే మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 3.5 సెంటీమీటర్ విడ్త్ ఉండాలి అండ్ 4.5 సెంటీమీటర్ ఫోటో లెంత్ ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ యొక్క లెంత్ కూడా 1.5 సెంటీమీటర్స్ మాత్రం ఉండాలి. ఇది చూసుకొని మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూస్ ఫైల్ అని చెప్పగానే ఇక్కడ మనం చూస్ ఫైల్ అనగానే మనకు అప్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకు దిస్ ఫోటో బిలాంగ్స్ టు మీ అని చెప్పి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. సో దీన్ని ఓకే చేయవలసి ఉంటుంది. దీన్ని ఓకే చేసిన తర్వాత మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి కంటిన్యూ చేయవలసి ఉంటుంది. సేవ్ అండ్ నెక్స్ట్ తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కమ్యూనిటీకి సంబంధించి బీసీఏ, బీసీబీ, బీసీసీ ఈ విధంగా కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు డిఫరెంట్ ఏబుల్డ్ అని చెప్పి అడుగుతుంది. ఉన్న వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టండి, లేదా నోన్ పెట్టండి. ఎస్ఎన్ పెట్టిన వాళ్ళకి వాళ్ళు ఏ కేటగిరీ చెప్పి ఎంత పర్సెంటేజ్ అని చెప్పి డీటెయిల్స్ అడుగుతుంది. సో మనకి తర్వాత ఇక్కడ పేపర్స్ అడుగుతుంది. మనకు ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 బోత్ పేపర్స్ 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు పేపర్ 1 రాసేవాళ్ళు పేపర్ 1, మనకు పేపర్ 2 రాసేవాళ్ళు పేపర్ 2, పేపరు 1 and 2 రెండు రాసేవాళ్ళు ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బోత్ పేపర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మనకు లాంగ్వేజ్ చూస్ అని చెప్పి 2 రావడం జరుగుతుంది. బోత్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పేపర్ 1 తెలుగు అండ్ పేపర్ 2 ఆల్సో తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఏ లాంగ్వేజ్లో కావాలనుకుంటున్నామో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనం దాంట్లో ఎగ్జామ్ రాయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనకు ఇక్కడ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది ఇక్కడ ఇన్బిల్ట్గా వస్తుంది. మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వచ్చి మనకు ఆల్రెడీ పేపర్ 1 అంటే టీటీసీ, డిఏడి వాళ్ళకి సంబంధించింది. ఆఫ్టర్ 2015 తర్వాత వాళ్ళైతేనేమో ఫస్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2015 బిలో వాళ్ళైతే మాత్రం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మాత్రం ఇక్కడ బీఈడి చేసిన వాళ్ళు ఈ కాలం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్ 2కి సంబంధించి 2015 తర్వాత వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది 45% మార్క్స్ తోటి. అలాగే 2015 కంటే ముందున్న వాళ్ళైతే 40% మార్క్స్ తోటి ఎలిజిబుల్ కాబట్టి ఈ కాలం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంటిగ్రేటెడ్ బీఈడి చేసిన వాళ్ళైతే ఈ కాలం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ కోసం చెప్పి సపరేట్గా ఒక కోర్సు చేసిన వాళ్ళు కానీ లేదంటే పీజీ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బీఈ బీటెక్ చేసిన వాళ్ళు బీఈడి చేసి ఉంటే వాళ్ళు ఈ కాలం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పేపర్ 2కి సంబంధించి ఇక్కడ మ్యాథమెటిక్స్ ఆర్ సోషల్ అని చెప్పి 2 ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్ వాళ్ళు ఈ కాలం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సోషల్ స్టడీస్ వారు ఈ కాలం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ప్రొఫెషనల్ డీటెయిల్స్ దగ్గర పేపర్ 1కి సంబంధించి మనం ఏ కోర్సు చేసామని డిఈడి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ అండ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బీఈడి ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిస్టిక్ అండ్ కాలేజ్ నేము సేమ్ ఇక్కడ పేపర్ 2 కూడా మనం చేసిన కోర్స్ ఏంటి అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డిస్టిక్ అండ్ కాలేజ్ నేము సేవ్ అండ్ నెక్స్ట్ తర్వాత మనకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మాత్రం మనం ఎస్ఎస్సికి సంబంధించి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ఎస్సి ఆర్ సిబిఎస్ఈ మనం దేంట్లో ఎడ్యుకేషన్ చేసి ఉంటే దాన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గతంలో టెట్ రాశారని చెప్పి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో రాసిన వాళ్ళైతే ఎస్ఎన్ పెట్టాలి, రాయని వాళ్ళైతే నో అని పెట్టాలి. ఎస్ఎన్ పెట్టిన వాళ్ళకి గతంలో ఏ సంవత్సరంలో టెట్ రాశారని చెప్పి ఇక్కడ మనకు 6 కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కాలంలో మనం రాసిన ఇయర్ని బట్టి సెలెక్ట్ చేసుకొని ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆల్ టికెట్ నెంబరు మనకు గతంలో రాసిన టెట్ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఐడియా లేకపోతే మాత్రం సో మనం ముందుగా చూపించినట్టుగా అక్కడికి వెళ్ళి మనం టెట్ యొక్క ఆల్ టికెట్ నెంబర్ అయితే రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ అనగానే
మనకు ప్రివ్యూకి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ పేజ్ మొత్తాన్ని అయితే మనం 1, 2 సార్లు అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫిల్ చేసిన డేటా మొత్తం మనకు ఒకసారి ఎడిట్ ఆప్షన్‌కి అయితే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఫైనల్‌గా మనకు ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఒకటి రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకు చెక్ బాక్స్ టిక్ చేసిన తర్వాత ఒకవేళ మనకి ఏ మిస్టేక్ లేదనుకుంటే మాత్రం సబ్మిట్ అనవచ్చు. ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే ఎడిట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత మనకు ఈ విధమైన పేజ్ రావడం జరుగుతుంది. సో, అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పి ఇక్కడ మనకు ఫైనల్ సబ్మిట్ అండ్ క్యాన్సిల్ అని చెప్పి ఒక చెక్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది. సో, మనకు ఇది ఫైనల్. ఇక్కడ ఓకే చేసినామంటే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే రాదు. సో, మనం ఏమైనా మిస్టేక్ జరిగినాయి అనిపిస్తే మాత్రం క్యాన్సిల్ చేసుకుని బ్యాక్ పోవచ్చు. లేదంటే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ ఓకే చేయగానే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చెప్పి మనకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకు క్యాండిడేట్ యొక్క ఐడి అయితే మనకు డిస్ప్లే వస్తుంది. సో, దీన్ని మనం ఫర్దర్‌గా నోట్ డౌన్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే మనకు డౌన్లోడ్ అప్లికేషన్ అనగానే మనకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. సో, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఈ టైంలో మనం డౌన్లోడ్ చేసుకోలేదు అనుకుంటే మనం స్టార్టింగ్‌లో చూపించినట్టుగా మనం అక్కడికెళ్ళి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ఇది మనకు అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి స్టెప్ బై స్టెప్. చూసారుగా ఇది మనకు టెట్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే చూడడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. అదేవిధంగా మీకు ఏదైనా టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే దానిపైన కూడా మీకు మంచి కంటెంట్ తోటి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి దీన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.